నాకు కావాల్సింది ఏంటంటే నేను కొన్ని వందల మంది పిల్లలను తయారు చేస్తే వాళ్ళు ఫ్యూచర్ ఇంకో గమనిస్తారు. ఇప్పుడు ఏ చెట్టులో ఏ పాము ఉందో తెలియదు, ఏ పుట్టలో ఏముందో తెలియదు. సో అలాగే మనం నేను చేయాలనుకున్నది పిల్లలను తయారు చేయాలి. నేను కళ్ళతోటి చూస్తున్నా, బాధాకరాన్ని కళ్ళతోటి వింటున్నా. వాళ్ళు రాత్రి కూడా ఒక ఆమె వచ్చింది, వచ్చేసి నా భర్త నన్ను వేధిస్తున్నాడు అంటే ఇదివరకు మేము లేకపోలేని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళం, సార్ ఇట్లా సంగతని. ఇవి లేకపోలేదని మారిపోవడంతో ఇప్పుడు మళ్ళీ కొంత అంటే అది ల్యాండ్ ఆర్డర్ పిఎస్ తయారైంది. ఇప్పుడు అంటే మేము అప్పుడున్న మూమెంట్కి ఇప్పుడున్న మూమెంట్కి ఏం చెప్పలేకపోతున్నాం. అంటే రెస్పాన్స్ ఏమి అంటే ఇప్పుడు మమ్మల్ని బాధాకర విషయం ఏంటంటే ఇప్పుడు మేము ఎవరికి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ 100 ఏళ్ళు కాల్ చేయాల్సి వస్తుంది. 100 ఏళ్ళు కాల్ చేసి పిలిపిస్తే దోమలు కూడా వాళ్ళు రావడమా, లేదా మళ్ళీ ఖరీదాబాద్ పిఎస్ రావడమా, ఇటు పిఎస్ అయిపోయింది బాధ. అప్పుడు లేకు డిపార్ట్మెంట్ సపరేట్ ఉన్నా, అది వేరు జరగడంతో ఎవరి మీద సరే స్పందించలేకపోతున్నాం. పబ్లిక్ పిలిచి పబ్లిక్ తీయడము, పబ్లిక్ లో రెస్పాన్స్ సరిగ్గా రావట్లేదు. ఎందుకంటే ఒక డెడ్ బాడీ చనిపోయి బాధపడుతుంటే మేమే బాధాకరంతో ఆలోచించాల్సి వస్తుంది. భగవంతుడు ఏదో రూపంగా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పిలిపించి అక్కడ మాకు ఒక టీం తయారు చేపించి మాకు చెరువుల పైన చూపించేలాగా వీళ్ళకంటూ ఒక సోర్స్ మాకంటూ ఒకటి చూపించాక మేము మెరుగైన వర్క్ చేస్తూ మాకు చేతనైనంత వరకు మేము పోరాడగలుగుతాము. 10 మందికి మేము సేవ్ చేయగలుగుతాం. 15 మంది ఉన్నాం, 15 మెంబర్స్ ఉన్నా. ఆ 15 మంది దీనిపైన అభివృద్ధి చెందేందుకు చేస్తాం కదా. ఇంకా మాకు ఇది తప్పితే వేరే తెలియదు. ఖచ్చితంగా కేటీఆర్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మనసులో మాకు వచ్చిన కాల్స్ సార్ వాళ్ళు వీడియో చూసిరనుకో, వీడియో చూసిరనుకో ప్రజలని అంటే మన ప్రజల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రజల కోసమే మన రాజకీయ నేత అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఆయన దృష్టికి. ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి గారిని 2-3 గతంలో నాకు మా రమేష్ అన్న అని చెప్పేసి కాంగ్రెస్ తరఫు నుంచి ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ అనమాట. అతను శివ వెళ్దాము మనం మాట్లాడుతున్నాను అంటే, ఎందుకంటే నేను రాజకీయ నాయకులు ఏమిటి అంటే నాకు అట్లా నాకు తెలియదు. నేను ఇది సేవ చేయాలనుకున్నా, సేవ కోసం మాట్లాడితే ఇదే ఈ విషయం వాళ్ళకి తెలిసిందనుకో దీనిపైన కొంచెం చాలా వరకు ముందరకు రాగలుగుతారు. అంటే పబ్లిక్లోకి చైతన్యం పెరుగుతుంది, మా జీవనాధారం ఉంటుంది, మా వర్క్ పైన ఉంటుంది, మేము మా పిల్లలు ఇట్లా మా తరాలు ముందరికి. మీ కుటుంబ నేపథ్యం ఏంటన్నా, ఎక్కడ అసలు మంది? ఇంకా నాకు తెలియదు అన్న. చిన్న ఉన్నప్పుడు నేను ఒక అనాథగానే ఉన్నా. అనాథ జీవితం, అనాథని అనుకోవడం కన్నా ఈరోజు మీ అందరు ఉన్నారనే నమ్మకం నా గుండెలకి. ట్యాంక్ బండ్ శివ అనడం కంటే కూడా చాలా మంది ట్యాంక్ బండ్ హీరోగానే గుర్తించారన్న మిమ్మల్ని. ఎందుకంటే ఎంతో మందిని సేవ్ చేశారు. చాలా మంది ఆ డెడ్ బాడీల దగ్గరికి వెళ్ళడానికి కూడా వెనకాడుతుంటారు అనమాట. సో అలాంటిది మీరు డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి డెడ్ బాడీని తీసుకురావడం అంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ అసలుకి. ఇప్పుడు ఏముందన్న, ఇప్పుడు సాధారణంగా అప్పుడైనా అదే మాటనే ఇప్పుడైనా అదే మాటనే మనం చూస్తుండగా ఒక మనిషి ఎంత కష్టపడితే దానికి విలువ ఉంటుంది, ఓ మనిషి చనిపోతే ఇంకెంత విలువ ఉంటుంది అనేది మన ఇంట్లో మనుషులే సరిగ్గా ముట్టుకోలేరు. అలాంటి ఉబ్బిపోయి కుళ్ళిపోయి తోళ్ళు ఊడిపోయినా కూడా వాళ్ళ కనుగుడ్లు జారిపోయి బయటపడ్డా కూడా మేము వెనక ముందు ఆశించకుండా అతన్ని బయట తీసి దాన్ని సేఫ్గా అతను ప్యాక్ చేసి డెడ్ బాడీని పంపిస్తున్నామంటే ఏ జన్మలు చేసే పుణ్యము అది. అంటే ఒక ట్యాంక్ బండ్ శివాల శివ అంటే శివం అంటే నేను చేస్తున్న సేవా కార్యక్రమం వెనకలేదంటే దేనికోసమే నేను పుట్టినేమో, దేనికోసం నేను చేస్తున్నానేమో, కానీ ఇంకా చేయాల్సిన రుణం ఉంది. ఇప్పుడు నేను కాదు, ఇప్పుడు మళ్ళీ మా బాబు కూడా నేను తయారయ్యాను. మీ బాబు కూడా ఇదే చేస్తున్నాడు, చదువుకుంటూ బాబు అది కూడా చేస్తున్నా. అంటే మేము డిపార్ట్మెంట్కి అవైలబుల్గా ఉండాలి. నాకు ఆరోగ్యం ఎప్పుడైనా అలా డెడ్ బాడీస్ అలా బాగా కుళ్ళిపోయినప్పుడు కానీ అలా తీసేటప్పుడు ఎప్పుడైనా అంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా, అప్పుడు ఎట్లయినా అనిపించిందా చిరాకు? ఇప్పుడు చిరాకు అంటే మా రీజన్ మా బాబు మొన్న నైట్ 3 గంటల రాత్రి డెడ్ బాడీ తీసారు. ఇక్కడే చనిపోయాను ముందర. మా భార్య మా బాబు ఇద్దరు కలిసి అట్లనే NDRF వీళ్ళందరూ కలిసి బృందం వచ్చేసి అందరికీ తీసిండు. అంటే బాబుడి తీసినప్పుడు ఏమైందంటే లోపల నుంచి మనకి బ్లడ్ అనేది వాసన అనేది ఆ బాడీలో డీకంపోజ్ తీసేదంటే బాబు ఒక 2 రోజులు అంటే మేమంటే ఎక్స్పీరియన్స్ తోటి ఉన్నాము. అంటే బాబుకి వాంతులు మొత్తం హెడేక్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. సో అంటే అది గమనించొద్దు. అంటే తెలిసిన వాళ్ళం కాబట్టి మేము ఏదో విధానంగా చేసుకునే ఏ ఇంజక్షన్ వేసుకోవాలి, ఎట్లా ఉండాలి, ఎంత ఫుడ్ తినాలి, ఎంత రెస్ట్ తీసుకోవాలి అనేది బాబు మేము కంట్రోల్ చేసుకుని ఇప్పుడు ఇంట్లోనే అనుకున్నాడు ఆయన. అట్లా కొన్ని జరుగుతున్నాయి. అంటే మా మనిషి కాబట్టి మేము గమనించగలుగుతాం, బయట వాళ్ళకంటే అర్థం కాదు. అంటే ఏమైంది, ఎంత అయింది, ఏంది అనేది చెప్పడానికి రాదు కదా. కొన్ని సమస్యలు ఇలాంటి సమస్యలు మేము ఎదుర్కొంటున్నాం. ఈ సమస్యలకు ఏంటంటే ఇంకా గుర్తించాలి, ప్రభుత్వం గుర్తించి రేవంత్ రెడ్డి దీనిపైన స్పందించి వీళ్ళ మొత్తం వీళ్ళ ఒక టీంకి ఏదైనా ఒక మాకంటూ ఒకటి చేస్తే మేము దాని మీద జీవనాధారము ఇదే కాదు, మన హైదరాబాద్ తెలంగాణ చుట్టుపక్కల చెరువులు మొత్తం మనం వెళ్తున్నాం.
ఎందుకంటే డిపార్ట్మెంట్ కాల్ చేస్తుంది మాకు, శివ గారు ఎక్కడున్నా రాండి. గజ్వేల్ అంత పెద్ద గజ్వేల్లో కూడా అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేస్తారు మాకు, మేము పోతున్నాం. వచ్చే వాళ్ళని కూడా చూసినాం, అందరూ మిమ్మల్ని పలకరించి వెళ్తున్నారు. సో శివ గారిని డైలీ గుర్తుపడతారన్న, మిమ్మల్ని ఎంతమంది వస్తుంటారు కదా ఇక్కడికి అన్న. ఇక్కడ ఒక్కటి చూస్తున్నాం, అందరూ మీకు హాయ్ చెప్పి వెళ్తున్నారు. ఎప్పుడూ అన్న ప్రజలకు కావాల్సింది ఏంటంటే మన సోదరుడు అనుకుంటే స్పందిస్తారు, ఒక కుటుంబ సభ్యుడు అనుకుంటే స్పందిస్తారు. అది నేను ఇక్కడ సంపాదించుకున్నా. ఎట్లా అంటే చేసే వర్క్కి నేను డబ్బులు ఆశించాను, నాకు డబ్బులు అవసరం లేదు. మంచి ప్రేమ అభిమానం. వాళ్ళు నన్ను ఏదైతే అన్న నమ్మకంటారు కదా, ఆ ప్రేమకు కట్టుబడి మీరు ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. మీరు చూడకపోతే మీకు తెలియదు. కాబట్టి మనం చేసే వర్క్లో నిజాయితీ ఉండాలి. ఏం చెప్తారు శివ గారు, ఈ మధ్య కాలంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కూడా చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. సో అంటే చెరువులో దూకటం కావచ్చు, ఉరి వేసుకొని, అంటే పేరెంట్స్ తిట్టారని కూడా. సో ఏం చెప్తారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యంగ్ జనరేషన్? ఇప్పుడు జనరేషన్ అంటే చూడన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండాలి మనకి.